సోమాయ చ మంగళాయ చ బుధ గురు శుక్ర శనిభ్యస్య రాహువే కేతువే నమః. అందరికీ నమస్కారం అండి. మనం ప్రతిరోజు ఉదయాన్నే దేవుని మందిరానికి వెళ్తాం, దేవుణ్ణి దర్శించుకుంటాం. దర్శించుకున్న తర్వాత మందిరంలో కొద్దిసేపు విశ్రాంతిగా కూర్చొని దేవుణ్ణి స్మరించుకుంటాం, పరిపరి విధాలుగా ఆరాధిస్తాం. మొత్తానికి దేవునితో మనసు విప్పి మాట్లాడడానికి కొంత సమయాన్ని కేటాయిస్తాం. కానీ మనం కొంత సమయాన్ని మాత్రమే కేటాయిస్తాం దేవునితో మాట్లాడడానికి. అలా కాకుండా కాస్త సమయాన్ని ఎక్కువ కేటాయించండి, ఎక్కువ సమయాన్ని తీసుకొని దేవుణ్ణి ఒక దేవునిలా కాకుండా మన సొంత తండ్రిలాగా అనుకోండి, మన సొంత తల్లిలాగా అనుకోండి, మన మన మంచి కోరే స్నేహితుల్లాగా అనుకొని మాట్లాడండి. ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతానో మీరు కూడా దేవునితో అలా మాట్లాడండి. అలా మాట్లాడితే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, మీ లోపల ఉన్న బరువు తగ్గుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు, మనశ్శాంతిగా ఉంటారు. అంతకు మించి దేవుడు మీ మాటలు వింటాడు, విని మీకు ఖచ్చితంగా ఫలితం ఇస్తాడు. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను, మనం పొద్దున లేచిన నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు చాలా పనుల్లో మనం బిజీ అయిపోతాం, ఇన్వాల్వ్ అయిపోతాం. ఉద్యోగం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, చాలా పనుల్లో మనం ఇన్వాల్వ్ అయిపోతాం. అలాంటి సమయంలో దేవుని స్మరించుకోవడానికి, దేవుని గురించి ఆలోచించడానికి, దేవునితో అనుసంధానం అవడానికి మనకు అంత సమయం దొరకదు. కాబట్టి ఉదయం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు ఆ సమయాన్ని కాస్త ఎక్కువ సమయం తీసుకొని దేవునితో మనసు విప్పి మాట్లాడండి. ఎందుకంటే దేవునికి మించి తండ్రి కానీ, అతనికి మించి తల్లి కానీ, అతనికి మించి స్నేహితుడు కానీ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఇది మీరు గమనించండి. దయచేసి మనసు విప్పి మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.